గతంలో 5th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మనకు హోమోఫోన్స్ ఒక 1 మార్క్ అడగడం జరిగింది. ఈ కింద ఉన్న 7 లెక్కలే దాదాపు మ్యాక్సిమం అన్ని కవర్ చేయడం జరిగింది. హోమోఫోన్స్, హోమ్ అంటే సేమ్ అండ్ ఫోన్ అంటే సౌండ్, గుర్తుంచుకోండి. సేమ్ ప్లస్ సౌండ్ ఈజ్ కాల్డ్ హోమో సౌండ్. సో గతంలో మనకు అడగడం జరిగింది. అందులో ఎగ్జామ్ కొన్ని చూద్దాం మనం. హోమోఫోన్స్ అంటే హోమోఫోన్స్ దట్ సౌండ్ ద సేమ్, సౌండ్ సేమ్ ఉంటుంది అంటే శబ్దం మనకు సేమ్ ఉంటుంది, బట్ హ్యావ్ ద డిఫరెంట్ మీనింగ్ అండ్ డిఫరెంట్ స్పెల్లింగ్ కూడా ఉంటుంది. మనకు మీనింగ్ అండ్ స్పెల్లింగ్ డిఫరెంట్ ఉంటుంది, సౌండ్ మాత్రం సేమ్ ఉంటుంది. ఈ 7కి వెళ్ళి గతంలో ఒక 4-5 అడగడం జరిగింది ఎగ్జామ్లో. ఎందుకంటే మీకు 5th క్లాస్ స్టాండర్డ్ కాబట్టి ఇందులో నుంచి ఎక్కువ అడగడం జరుగుతుంది, గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్, ద డాష్ హెయిర్ అయితే షార్ట్ టైల్ అన్నాడు. మరి ఇక్కడ హెయిర్ అంటే షార్ట్ టైల్ అంటే చిన్న తోక కలిగి ఉంది. ఏంది హెచ్ఏఆర్, హెచ్ఏఆర్ఈ. హెచ్ఏఆర్ అంటే వెంట్రుక అండ్ హెచ్ఏఆర్ అంటే కుందేలు. సో ద డాష్ హెయిర్ యాజ్ ఎ షార్ట్ టైల్, ఇందులో షార్ట్ టైల్ కలిగి ఉంది ఏంటంటే హెచ్ఏఆర్ఈ అనేది మనకి ఇక్కడ ఆన్సర్, అది గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ విషయం వస్తే, ఐ డోంట్ డాష్ టు రైడ్ ఏ బైసికల్. నాకు అసలు తెలియదు, ఇక్కడ నెగిటివ్ ఆలోచన. ఓకే, సో ఆల్రెడీ నెగిటివ్ ఇచ్చిండు ఇక్కడ. ఐ డోంట్ నో, నాకంటే నాకు తెలియదు. మరి ఇక్కడ నేను నో ఇచ్చాడు, ఆల్రెడీ ఇక్కడ నేను నో ఇచ్చాడు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే కేఎండబ్ల్యూ, ఐ డోంట్ నో హౌ టు రైడ్ ఏ బైసికల్. ఓకే, ఐ డోంట్ నో హౌ టు రైడ్ ఏ బైసికల్. ఈ విధంగా గతంలో అడిగిండు. ఇంకా గతంలో ఏడైందంటే దెర్ ఆర్ డాష్ మ్యాంగోస్ అన్నాడు. అక్కడ 2 మ్యాంగోస్ ఉన్నాయని అడిగిండు. మరి TW2 అంటారు, TO2 కూడా మనం అంటాం. మరి ఏది సూటబుల్ ఆన్సర్ అంటే TW2, దెర్ ఆర్ 2 మ్యాంగోస్. ఆ విధంగా గతంలో అడిగిండు. 4th వన్, హరి వెంట టు ద డాష్ షోర్. మరి హరి సముద్రం తీరం దగ్గరికి వెళ్ళాడు. మరి SEC అండ్ SESC. SESC అంటే చూడడం, SESC అంటే మనకు సముద్రం. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆన్సర్ SEAC అంటే సముద్రం, అది గుర్తుంచుకోండి. ఈ డాష్ ద స్టోరీ బుక్, అతడు స్టోరీ బుక్ చదవడం జరిగింది. సో ఇక్కడ RED రీడ్ చదవడం, RED రెడ్, వర్బ్ టు రెడ్. ఓకే, రీడ్ అండ్ రీడ్. ఓకే, రెడ్ అండ్ రీడ్. సో మరి ఇక్కడ రీడ్ అనేది ఏంది సూటబుల్ అంటే ఇక్కడ ఫస్ట్ వన్ ఈజ్ సూటబుల్. ఓకే, ఈ రీడ్ ఏ స్టోరీ బుక్, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్, ద గ్లాస్ ఈజ్ మేడ్ ఆఫ్ డాష్ స్టీల్. ఇలా స్టీల్ అంటే 2 రకాలు ఉంది. STL స్టీల్ అంటే స్టీల్ మెటల్, అండ్ STL స్టీల్ అంటే దొంగతనం. సో ఇక్కడ ద గ్లాస్ ఈజ్ మేడ్ ఆఫ్ స్టీల్. స్టీల్ అంటే ఇక్కడ ఈ స్టీల్ వస్తుంది, STEEL స్టీల్, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్, ద స్కల్ ఈజ్ డాష్ ఈజ్ ఎ బిష్. ఉడత యొక్క తోక చాలా బుష్గా ఉంది అని చెప్పిండు, ఎక్కువ వెంట్రుకలు ఉన్నాయని చెప్పిండు. మరి TAL అంటే కథ, TAL అంటే తోక. మరి ఇలా ఏది సూటబుల్ అంటే TAIL తోక. సో ఈ విధంగా మీకు హోమోఫోన్ నుండి 1 మార్క్ గతంలో చాలా సందర్భం అడగడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఈ 7 హోమోఫోన్స్లో మనకి ఇవ్వడం జరిగింది. ఇందులోకి మీకు పక్కా 1 మార్క్ వస్తుంది. సో చూసుకోండి, హోమోఫోన్ అంటే హోమ్ అంటే సేమ్ అండ్ ఫోన్ అంటే సౌండ్, ఒకే విధమైన శబ్దాలు కలిగిన వాటి హోమోఫోన్స్ అంటారు. ఇందులో ద సౌండ్ దట్ సౌండ్స్ ద సేమ్ అండ్ బట్ హ్యావ్ ద డిఫరెంట్ మీనింగ్ అండ్ స్పెల్లింగ్. చూసుకోండి, ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఏంటంటే ద డాష్ హ్యాజ్ ఏ షార్ట్ టైల్ అంటే హెయిర్ అంటే HERE హెయిర్ అంటే ఇది సూటబుల్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ఐ డోంట్ నో టు రైడ్ ఏ బైసికల్. నో అంటే ఇక్కడ నాకు తెలియదు బైసికల్ తోవడం అంటే KNOW నో, అని ఎంత NOW నో కాదు. నెక్స్ట్, దేర్ ఆర్ డాష్ మ్యాంగోస్ అన్నాడు. TW2, TO2. TW2 అంటే 2. సో దేర్ ఆర్ 2 మ్యాంగోస్, TO2 కాదు. నెక్స్ట్, హరి వెంట్ టు ద డాష్ షోర్ అంటే SEC వేరు, చూడవు. SESC అంటే సముద్ర తీరం, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఈ రీడ్ ద స్టోరీ బుక్. RED రీడ్ వేరే, RED రెడ్ వేరే, అది గుర్తుంచుకోండి. రెడ్ స్పెల్లింగ్ సేమ్ వస్తుంది. ద గ్లాస్ ఈజ్ మేడ్ ఆఫ్ డాష్ స్టీల్. STEL స్టీల్ అండ్ STEL స్టీల్, గుర్తుంచుకోండి. స్టీల్. ద స్క్వరల్ ఈజ్ డాష్ టైల్ అండ్ ఈజ్ బుష్ అంటే TAL టైల్ అంటే కథ, TAL టైల్ అంటే తోక. ఓకే, ఈ విధంగా గతంలో అడగడం జరిగింది, చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే,
ఈ సెమ్లోకి వెళ్ళి పక్క ఒక మార్క్ రావడం జరుగుతుంది.